తీయాలనేది పాతకాలపు సామెత. నేటి ఆధునిక యుగంలో కూడా అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారంటే నమ్మరు. కానీ ఇది నిజం. దట్టమైన అటవీ ప్రాంతంలో వాగులు, వంకలు, కొండలు, కోనలు దాటుకుంటూ అత్యంత అధునాతనమైన ఆయుధాలను భుజాన పెట్టుకుని అన్నల ఆచూకీ కోసం గాలిస్తూ ఉండేవారు పురుష భద్రతా బలగాలు. కానీ ప్రస్తుతం భద్రతా బలగాలు కూడా తమ రూట్ మార్చుకున్నాయి. తాజాగా నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్లో మహిళా కమాండోలను రంగంలోకి దించాయి. పురుషుల కంటే తామేమీ తీసిపోమన్నట్లుగా అటవీ ప్రాంతంలో ముందుకు దూసుకుపోతూ తమ విధులను నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల వేట కోసం రంగంలోకి దిగిన మహిళా పోలీసు కమాండోలపై శ్రీ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ ప్రాంతం. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య అనేక హింసాత్మక సంఘర్షణలకు సాక్షిగా నిలిచింది ఈ ప్రాంతం. కానీ ప్రస్తుతం ఆ అడవుల్లో పరిస్థితి తుపాకీ వర్సెస్ తుపాకీగా మారింది. బస్తర్లో నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్లో మహిళా కమాండోలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోలీసు, పారా మిలిటరీ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగే ఎదురుకాల్పుల ఘటనల్లో మహిళా మావోయిస్టుల ప్రస్తావన తరచూ వస్తూ ఉంటుంది.
ఇప్పుడు భద్రతా బలగాల వైపు నుంచి కూడా మహిళలు రంగంలోకి దిగారు. మావోయిస్టుల మహిళా దళాలను ఎదుర్కొనేందుకు ఇప్పుడు రాష్ట్ర పోలీసు విభాగం కూడా స్థానిక మహిళలను చేర్చుకుంటోంది. వారికి గెరిల్లా యుద్ధంలో శిక్షణనిచ్చి పోరాటంలో ఉంచుతోంది. ట్రైనింగ్ తర్వాత ఈ మహిళా కమాండోలను బస్తర్ ప్రాంతంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమిస్తున్నారు. ఇప్పటి వరకు పురుష కమాండోలు మాత్రమే నిర్వర్తిస్తూ వచ్చిన విధులన్నీ ఇప్పుడు ఈ మహిళా కమాండోలు నిర్వర్తిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో వివిధ శాఖల్లో పనిచేసి లొంగిపోయిన వారిని, మావోయిజం నచ్చక విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారిని మహిళా కమాండోలుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. తిరిగి వారినే నక్సల్స్ ఏరివేత కార్యక్రమానికి పంపుతున్నారు. నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్లో మహిళా కమాండోలు దూకుడు పెంచారు. తాడో పేడో తేల్చుకునేందుకు వెనకాడటం లేదు. నక్సల్స్ వేటలో మహిళా కమాండోలు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. మహిళా కమాండోలు చేరిన వారిలో పలువురు మాజీ నక్సల్స్ ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడివి హిడ్మాతో కలిసి పని చేసిన మహిళా నక్సల్స్ కూడా ప్రస్తుతం మహిళా కమాండోలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు నక్సల్స్ సంస్థలో భాగస్వాములైన మహిళలు నేడు అదే నక్సల్స్ కోసం జరిగే వేటలో పాల్గొనటం జరుగుతోంది.
రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని ఇంద్రావతి, కాంగేర్ నదుల పరివాహక దండకారణ్యంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే ఆ ప్రాంతానికి వానాకాలంలో భద్రతా బలగాలు చేరుకోవడం కష్టం. అందుకే ఆ ప్రాంతాన్ని మావోయిస్టులు సేఫ్ జోన్గా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. మావోయిస్టులు ట్రైనింగ్ సెంటర్లు నెలకొల్పి కొత్త రిక్రూట్మెంట్స్ కి శిక్షణ ఇస్తున్నట్లుగా పోలీసు నిఘా వర్గాలు పసిగట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఏరియాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా మహిళా కమాండోస్, డిఆర్జీ జవాన్లకు కఠోర శిక్షణ ఇచ్చే అవసరమైన సామాగ్రి సమకూర్చి అత్యాధునిక ఆయుధాలు ఇచ్చే బలగాలను రంగంలోకి దింపారు.